కనిపిస్తున్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ బిల్డింగ్ జగిత్యాల జిల్లాకు చెందిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సొంత నియోజకవర్గం ధర్మపురిలోని గొల్లపల్లి మండల కేంద్రంలో ఉంది. ఈ స్కూల్లో చదువుకోవాల్సిన స్టూడెంట్స్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. వర్షాలకు స్కూల్లోకి నీరు చేరి ప్రహరీ కూలిపోయింది. వసతులు లేక విద్యార్థులను ఇంటికి పంపించారు టీచర్లు. సొంత భవనం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రహరీ కూలి ఇప్పటికీ 25 రోజులు దాటినా అధికారులు పట్టించుకోలేదు. స్కూల్ను ధర్మపురి మండలం మగ్గిడి గ్రామానికి తరలిస్తున్నట్లు సమాచారం. దూర ప్రాంతానికి స్కూల్ తరలించడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు విద్యార్థులు. కొందరు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిల్లలకు యూనిఫామ్ లేదు, మంచి సరైన ఫుడ్ లేదు, బుక్స్ లేదు. పిల్లలు మేము మొన్న వెళ్తే హాస్టల్లో వర్షాలు వచ్చి వర్షం గోడ గులిపోయి పిల్లల రూమ్లోకి వెళ్తే అటు సల్లు అటు కిటికలకెళ్ళి వర్షము దర్వాజలకెళ్ళి వర్షం వస్తే ఇట్లా కోళ్ళు అందరూ వర్షం వస్తే కదా ఇట్లా ఒక్కొక్క దగ్గరికి కూడి కూర్చుంటారు. అట్లా 3 రోజులకెళ్ళి తిండి తిప్పలు లేకుండా పిల్లలు ఉన్నారు. పిల్లలు మాత్రం మాట్లాడడానికి భయపడుతున్నారు. రిపోర్టర్లతో మాట్లాడడానికి భయపడతారు, మాత్రం భయపడతాను మాట్లాడు అంటే ఈశ్వర్కి ఒక్కసారి మరి నేను దళిత వర్గాన్ని ఎందుకని వచ్చిన మా దళితులకు సంబంధించిన పిల్లలు, బలైన వర్గాల పిల్లలు, ఆ సాంఘిక సంఖ్యకు సంబంధించిన మైనార్టీ పిల్లలు, వాళ్ళకి హాస్టల్కి సంబంధించిన ప్రభుత్వ నిధులు కేసీఆర్తో కొట్లాడి అదేవిధంగా ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి పక్కా బిల్డింగ్ అనేది ఇప్పటివరకు రూపకల్పన జరిగింది. జగిత్యాల జిల్లాలో 6 బీసీ వెల్ఫేర్, 4 ఎస్సీ వెల్ఫేర్, 5 మైనారిటీ, 2 జనరల్, 15 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 పాఠశాలలు ఉండగా వీటిలో వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల, రాయికల్ మండలం అల్లిపూర్లోని బీసీ స్కూళ్లకు 14 కస్తూర్బా స్కూళ్లకే పక్కా భవనాలు ఉన్నాయి. మిగతా 17 స్కూల్స్ కి పక్కా భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని మైనారిటీ, గొల్లపల్లిలోని ఎస్సీ వెల్ఫేర్, పెగడపల్లిలోని ఎస్సీ బీసీ స్కూల్ కు నెలకు లక్షల్లో అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. పెగడపల్లిలోని బీసీ వెల్ఫేర్ స్కూల్ కు పక్కా భవనం లేకపోవడం వల్ల అక్కడి నుంచి జగిత్యాలకు తరలించారు. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి కేటాయించిన బీసీ వెల్ఫేర్ స్కూల్ ను కోటిలింగాలకు తరలించారు. వర్షం కొడితే మొత్తం వాటర్ అన్ని ఇక్కడనే తిరుగుతాయి. మళ్ళీ మాకు గుట్టులకి వెళ్ళి మొత్తం చల్లొస్తుంది. నిద్ర పడతలేదు మాకు నైట్. గోడ కూలిపోయింది. పైన కూడా కొన్ని రూములు ఊగుతున్నాయి. తిండి కూడా మంచిగా పెడతలేదు. వాటర్ కూడా పిల్లల వల్ల ప్లాంట్ ఖరాబ్ అయింది. అది ఇంకా ఏరియలేదు. పరిస్థితులు ఎంత అధ్వాననీయంగా ఉన్నాయంటే పాపం పిల్లలు అక్కడే బాక్స్ ఉంటుంది సందుకు, అక్కడే బట్టలు, అక్కడే ఇడిసిన బట్టలు, అక్కడే మొత్తం ఒక ఇది బర్ల కొట్టమా అనే విధంగా అంత దయనీయంగా ఉంది. దారుణమైన పరిస్థితి. ఆన్నే తినడం, ఆన్నే చదువుకోవడం, మళ్ళీ తినడానికి కూడా వసతులు లేక ఆరు బయట నీళ్ళు మన వర్షం కొడితే తినలేని పరిస్థితి. అక్కడ హాస్టల్లో కూడా పిల్లలతోని మరీ ఈ వంట సంబంధిత పనులు చేయించడం చాలా శోచనీయం. మరి అక్కడ చుట్టూ ప్రహారీ లేకపోవడం వల్ల హాస్టల్ పొలాలలో ఉంది. కోరుట్ల మండలం ఆయిలాపూర్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకులలో గత వారం కిందట వసతులు సరిగా లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ బీసీ సంక్షేమ పిల్లల సంరక్షణ అధికారులను కలిశారు. స్కూల్ సమస్యలపైన ఎవరైనా ప్రశ్నిస్తే తమను కొందరు బెదిరిస్తున్నారని తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు దొరక్కపోవడంతో వేరే చోట గురుకులాలను ప్రారంభించారు. ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో నడుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయటం లేదు. భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియటంతో వాటిని ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల టీచర్ల కొరత ఉంది. నేను హాస్టల్ గోడ ఊలినాక నేను మళ్ళీ ఇక్కడ గోడ పెట్టించినాక పోతాను. అక్కడ గోడ ఊలింది, గోడ పెట్టిస్తాక హాలిడేస్ ఇచ్చింది. అందుకనే ఉన్నా. రాష్ట్ర మంత్రి సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు జనం.